తనను పదే పదే విసిగిస్తే ఊరుకుంటుందా మరి? చెల్లి, నువ్వు జుట్టు ఆరబెట్టుకో. అలాగే అక్క. ఆగాగు. నీ వాళ్ళకు వింటూ గురువుగారు తేల్చేద్దామన్నారు కదా. నన్ను ఇలా విసిగిస్తే మీ సంగతి తేల్చాల్సి వస్తుంది. చూసారా, ఇలాగే మొన్నటి నుంచి ఇదే తీరు. నిన్న రాత్రిగా నిన్ను కొట్టింది. అదేం గొప్ప విషయం కాదులేండి చెప్పుకోవడానికి. ఎందుకు కొట్టావమ్మా? నా తలకి దెబ్బ తగిలి పిచ్చి పట్టిందని పిచ్చివాగుడు వాగితే ఒక్కటిచ్చాను స్వామి. అప్పుడు గాని కుదురుకోలేదు. మంచిది. సుమనమ్మని కొడితే మంచిదా? చావగొట్టమని కాదండి, విషయం చెప్పారు కదా, మిగతాది నేను చూసుకుంటాను అని గురువుగారు అలా అన్నారు. ఏం చూసుకుంటారో చూసుకోండి. త్వరగా ఈ సందిగ్ధంలో నుంచి మమ్మల్ని బయటపడేయండి గురువుగారు. 10 నిమిషాలు సమయం ఇవ్వండి. అందరి అనుమానాలను నివృత్తి చేస్తాను. సంతోషం స్వామి. చెల్లి వెళ్ళు, ఆ మడి తీసేసి జడ వేసుకో. వెళ్ళు. టిఫిన్ చేద్దామన్నావు కదక్కా. ముందు గురువుగారి సమయాన్ని ఉపయోగించుకోండి. తీసుకెళ్ళొద్దునా, 10 నిమిషాల్లో హాల్లోకి రండి. 10 చెల్లి, 2 నిమిషాల్లో జుట్టు ఆరపెట్టుకుని వచ్చేస్తాను. ఏ మిస్టర్, హలో, నిన్నే. నేను ఇంకా బతికే ఉన్నానా? నీకేం యాక్సిడెంట్ అవ్వలేదు, భయంతో అలా అరిచావు అంతే. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు సమయానికి పోలీస్ ఆయన కనిపించాడు. నా మనవరాలు త్రినేత్రిని వెతికి పెట్టమని చెప్తాను. ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు సార్. ఒక కేసు గురించి వచ్చాను. 2 రోజుల క్రితం ఈ ఊళ్ళో ఏదో యాక్సిడెంట్ అయింది కదా. అది ఎవరు చేయించాడని అడిగితే నేనే చేయించాలని చెప్పాలా ఏంటి? ఏంటి నీది ఈ ఊరు కానట్టు అలా చూస్తున్నావు? ఈ ఊరే సార్. ఈ ఊళ్ళో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు కదా సార్. పోనీ ఏ వెహికల్ యాక్సిడెంట్ చేసిందో తెలుసా? అమ్మ తోడు, నాకు తెలియదు సార్. ప్రమాణాలు అక్కర్లేదురే, తెలుసా తెలీదా అంతే. నాకేం తెలియదు సార్. ఇట్స్ ఓకే. అయ్యో 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 అయ్యో, ఒరే ముక్కోటి, ఆ పోలీస్ ఆయన ఆగమని చెప్పరా, ఆగమని చెప్పరా. ఎందుకు వడియాలిచ్చి పంపిస్తావా? కాగిలా వాటిని ఎత్తుకెళ్ళి 5-10 రూపాయలకు అమ్ముకుని తినే అనాకారి ఎదవ్వి నువ్వు. పోలీస్ ఆయన ఆపితే నా మనవరాలి గురించి చెప్పేదాన్నిగా. ఏం చెప్తావట? నువ్వు ఎవరివి? నా పేరు చెప్పాను. ఎవరంటే ఏం చెప్పను స్వామి. పెళ్ళిడికొచ్చిన 21 సంవత్సరాల అమ్మాయిని అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వదిన వయసు 25. 4 సంవత్సరాలు తగ్గింది చెప్పావింటక్క. గ్లామర్ పెరిగిందనా? మాట దాయొచ్చు కానీ దేహానికి ఉండే వయసు కప్పేలేం కదా. సత్యం, నైని చెప్పింది నిజం. దేహానికి ఉండే వయసు 21. అదేంటి గురువుగారు అలా అనుకుంటే? మనసుకో వయసు, మనం చెప్పే మాటను బట్టి ఇంకో వయసు ఉంటుందా?
విధి ఆడే నాటకం త్వరగా అర్థం కాదు తిలోత్తమా. అంటే తనకు 25 ఏళ్ళు లేవు అంటారా? లేవు. గాయత్రిని గానే కన్నప్పుడే నైనమ్మ వయసు 22 సంవత్సరాలు స్వామి. కానీ ఇప్పుడు 21. పోయింది. గురూజీ మతి కూడా భ్రమించింది. ఏంటన్నయ్య ఆ మాటలు? ఆ? పెద్దవారిని అలా అనకూడదురా. లెంపలేసుకో. లేదంటే నేనే చెంపలకి 2 తగిలిస్తాను. హే అరే కొట్టాలనుకుంటున్నావేంటే? అరే 22 తర్వాత 23, 24 వస్తుంది గాని 21, 20 అని ఇలా వెనక్కి చెప్తారా ఎవరైనా? ఆ, లేదు. మరి గురువుగారు చెప్పింది ఏంటి? ఆ లెక్కేమో గాని నా సీమంతం ఏ తేదీన పెట్టుకోవాలో చెప్పండి గురువుగారు. ఎగర కొడతానేమనుకున్నావు? ఇక్కడింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు సీమంతం కావాలంటే? మావయ్య నేను కూడా సీరియస్ గానే అడిగానండి. అబ్బా పిన్ని, ముందు మా అక్క సంగతి తేల్చుకునివ్వండి. ఏంటి తేల్చేది? మీరేం చేస్తున్నారు? నైని సరే బాబుగారు, అభ్యంతరం చెప్పకూడదు కదా, చెప్పండి. అభ్యంతరం చెప్పకూడదు, జవాబైతే చెప్పాలి. చెప్తాను. ఆ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా?